సద్గురు జ్యోతిషాలయం 2026 వృశ్చిక రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరి 1 నుండి డిసెంబర్ 31, 2026 వరకు శుభాశుభ ఫలితాలు. గెట్ రెడీ. ఇన్ని ఏండ్లుగా అవమానాలు, ఆర్థిక ఇబ్బందులన్నీ పడి 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 నలిగి ఇబ్బంది పడ్డారు కదా. 2026 మీరు చరిత్రలో రాసి పెట్టుకునే ఒక సంవత్సరం. బాగున్నారా వృశ్చిక రాశి మిత్రులారా అని అడిగితే ఏం బాగండి అని చెప్పిన పోయి ఇప్పుడు చెప్తారు చాలా బాగున్నామండి అని చెప్పబోయే రోజు వచ్చేసింది. గెట్ రెడీ. ఎలా అంటే పరమానందం మొదలయ్యే సంవత్సరం, సెలబ్రేషన్స్ మొదలయ్యే సంవత్సరం 2026 వృశ్చిక రాశి వారికి. ఫస్ట్ ఆర్థికమైనటువంటి అప్పులన్నీ తొలగిపోయి డెట్స్ తొలగిపోతాయండి. ఎన్ని అవకాశాలు రాబోతున్నాయంటే ఊహించని అవకాశాలు. సమాజంలో గొప్ప స్థితిలో ఉన్న వారి యొక్క పరిచయాలు పెరుగుతాయి, పదోన్నతులు పెరుగుతాయి, రాజకీయ ఎదుగుదల పెరుగుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఏ కుటుంబంలో చాలా గొప్ప పరిణామాలని కూడా జరగబోతున్నాయి. ఈ సంవత్సరము ఇంతకాలం బాధలు, కన్నీళ్ళు, ఒత్తిడిలు చూసిన వృశ్చిక రాశి మిత్రులారా భయంకరమైనటువంటి క్షోభను అనుభవించున్నారు మీరు. వాటన్నిటికీ సంతృప్తి దైవానుగ్రహంతో అనుభవించే దిశలోకి మీరు అడుగు పెట్టబోతున్నారు. కాస్త మార్చి వరకు అటు ఇటు ఉన్న అద్భుతం. గత 3-4 సంవత్సరాల కష్టం అందరికీ తెలిసిన నిజం. గత 3-4 సంవత్సరాలుగా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వృశ్చిక రాశి వారు ఉద్యోగంలో స్థిరత్వం లేక, వ్యాపారంలో ఒత్తిడిలు, కుటుంబ సంబంధాల సమస్య, డబ్బుల విషయంలో నేరజారాలు, నేను ప్రశాంతంగా ఉన్నానా, సంతోషంగా ఉన్నానా అని ఎదురు చూసిన రోజులు పోయి ఇక మీట నాకు ప్రశాంతత, ఆనందం వచ్చేసిందని చెప్పుకోదగ్గ రోజులు వచ్చేసాయి. చేయని తప్పుకు శిక్షలు అనుభవించి, అవమానాలు అనుభవించి ఎన్నండి అన్నీ చూసేశారు. అనవసర బాధలు. అష్టమంలో గురువు ఉన్నప్పుడు గత సంవత్సరంతో పాటు గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల అపవాదాలు, అవమానాలు, అనవసరం లేని నిందలు, చేయని తప్పులకి బాధ్యత వహించడం, ఇవన్నీ ఒప్పుకున్నట్టే. ఇక జ్యోతిశాస్త్ర ప్రకారం చెప్పినట్టే అష్టమ గురు అనవసర శిక్షలు అన్నది వృశ్చిక రాశి